ఇప్పుడు నా కొడుకు గురించి నా వియ్యంకుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను. కొడుక వాడేవాడు? అదేరా మోగోడు. వాడు నీ మేనర్ కదా చెప్పావు. అది అప్పుడమ్మా. ఇప్పుడు వాడిని నేను దత్తత తీసుకుని తండ్రిగా మారాను. ఎవరి దగ్గర దత్తత తీసుకున్నావు గురు? మేనమావనయ్య నేను నా దగ్గర నేనే దత్తత తీసుకుని తండ్రిగా మారిపోయాను. ఆడు మోగోడు, నోరానా సంచా. ఆడేం మాట్లాడగలడు? నేను ఎప్పుడు ఎలాగైనా మారిపోగలను. గురు లోపలికి వెళ్ళొద్దు గురు, వాళ్ళు నిన్ను చికెన్ పకోడా చేస్తారు గురు. ఏం చేయలేరు, నోరు మోయ్. పూజ నా కోడలు, ఇది నా బియ్యంకుడి ఇల్లు. చిచ్చి, ఇంకా పెయింటింగ్లు మార్చలేదంటే లైట్ అలాగే ఉన్నాయి. ఈ విషయాలు నేను డిస్కస్ చేస్తా. నోరు మూసుకొని ఫాలో గురు. నడవండి నడవండి, సామాన్లన్నీ లోపల జాగ్రత్త పెట్టండి. లైట్లని జాగ్రత్త, క్విక్గా చేయండి. నమస్కారం బియ్యంకుడి గారు. వియ్యంకుడు గారు? అవునండి. మా మోగోడిని మీ ఇంటి అల్లుడు చేయడానికి నిర్ణయించాను. మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. మా ముసలోడు మంచం ఎక్కాడు. అయినా సరే కుటుంబం మొత్తం నాశనమైనా మా మోగోడిని మీ సుక్కుల కుటుంబంలో తోసేయడానికి నిర్ణయించాను. చేపల సీజన్ అయిపోయింది కాబట్టి సామాన్తో వచ్చేసాను. సామాను బయట ఆటోలో ఉంది. ఈ పరాల చీల్డ్, ఈ ఎంకర గారెలు కూడా ఉన్నాయి. కిరాయిస్ తెప్పించండి, తొందరగా తెప్పించండి. అబ్బా ఉక్కపోతగా ఉందండి. ఒక కుక్కకోలో కొట్టించకూడదు. అవును, మా మోగోడేడి? అడుగో వస్తున్నాడు. బెబ్బే 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 బెబ్బే. ఈ పెంచలై నీకేమవుతాడే? అబ్బాయి అలా అడిగితే వాడికి అర్థం అవుతుందండి. ఆంగికం ఆంగికం భాష అడగాలి. మావయ్య చూసారా, ఇలా అడిగితే క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది మావయ్య. నువ్వు బాగున్నావు మావయ్య? వాడు మాట్లాడుతున్నాడండి. ఏరా ఒకసారి మావయ్యనమ్మో. మావయ్య, నేను మూగవాణ్ణి కాదని, మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అబ్బా, ఎంత బాగా వినిపించావురా. చూసారండి, మావాడు జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారి కాదు మావయ్య, మొదటి నుంచే మాట్లాడుతున్నాను. నేను వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు. ఈ కూరగాయల మీద ఒరేయ్, మాటలొచ్చినోడు మూగోడుగా యాక్ట్ చేయడం చూశాను గానీ మూగోడు మాటలొచ్చినోడు యాక్ట్ చేయడం నిన్నే చూశాను రా. ఆపరా, యాక్ట్ చేసినంత చాలు గానీ మన ఒరిజినల్ భాషకు వచ్చే, మూగ భాషకు వచ్చే. చివరిసారిగా తెలిసింది నీకే. పెంచలయ్యా, పటా పంచలయ్యే. వాడు మూగవాడు కాదని వాళ్ళందరికీ తెలిసిపోయిందని చెప్పేలోగా వచ్చి పక్కలో పడ్డావు కదా గురు. పెంచల్, ఇప్పటి వరకు ఏం జరగలేదు గాని సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో, ఇప్పుడు జరుగుద్ది. నాకేం తెలియదండి, నా సంచి తిరిగిపోయింది. ఈడు మాటలు వచ్చిన మూగోడు అన్న సంగతి ఆ గంగమ్మ తల్లి సాక్షిగా నాకు తెలవదండి. ఇతను నీకు మేనల్లుడు ఎలా అవుతాడు? అదే, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ అప్పా చెల్లెళ్ళని ఎప్పుడో శంకర్ దయాళ సినిమా నాకు చెప్పినట్టు గుర్తుండి. ఈడే అప్పకో చెల్లికో పుట్టుంటాడండి. ఆ విధంగా నాకు మేనల్లుడు అయ్యాడండి. ఏమైతేనే, నువ్వు ఒక మంచి మనిషిని మా ఇంటికి తీర్చిన వ్యక్తివి. నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను. బాకీ మొత్తం క్లియర్ చేస్తారా? వడ్డీతో సహా నీ బోటు నువ్వు తీసుకెళ్లొచ్చు. బాబు, నీ పేరేంటమ్మా? బాలాజీ. బాలాజీ, నువ్వు నా మేనల్లుడివి కాదు, కొడుకువి కాదు, బంధువువి కాదు. నా కష్టాలకు దిగజారి నిన్ను ఇక్కడ అడ్డు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఏ ఇబ్బందులు లేవు బాబు. ఉత్తిత్తి మావైనా నన్ను మర్చిపోవు కదూ. ఊరుకోండి, నువ్వు రమణ లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉండగలిగేవాడా? చచ్చి బతికిన నా జీవితంలో దేవుడిచ్చిన బంధువులు మీరిద్దరు. ఊరుకోండి, మీరెప్పుడు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. రమణమూర్తి మాస్టర్ మీరే కదా? అవునండి. బాలాజీ మీ అబ్బాయిగా? అవునండి. వాడు చేసిన అప్పులన్నీ తీర్చేశాను. పూజా బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మా వాడు చుట్టూ వేసేట. ఆ డబ్బు వాడు పంపించారు. కానీ మీకు అప్పున్నట్టు బల్వీందర్ సింగ్ నేనేనండి. అలాగా? ఆ డబ్బు మేమే పంపాం. వాడి రుణం వాడే తీర్చుకున్నాడు. వాడి దారిన వెళ్ళిపోయాడు. రుణం తీర్చుకున్న మాట మాత్రం వాస్తవం మాస్టర్జీ. మీరు వెంటనే బయలుదేరండి. నేను వెళ్తున్నాను, మీరు దగ్గర నుండి తీసుకున్నాను. దండ. సుజాత, ఏమే? ఏమిటండి?
సుజాత విషయం మర్చిపోయాం. అవును నిజమే, సుజాతకి విషయం చెప్పొద్దు. సుజాత సుజాత అంటే మా మేనకోళ్ళు మా బాలాజీకి చేసుకోవాలనుకున్న పిల్ల. అదేంటండి మొన్న వచ్చినప్పుడు పెళ్ళే వాళ్ళు ఆయన ఇంట్లో ఉంటుందన్నాడు వాళ్ళ నాన్న. పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బాలాజీ పోయాడనుకుని విధవై మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి మాతోనే ఉంటుంది. ఏమే, బాలాజీకి ఈ విషయం చెప్పకపోతే తప్పు మందవుతుంది. సుజాతని మనతోనే తీసుకెళ్తాం, అది న్యాయం. అవునండి. ఈ అమ్మాయి విషయం బాలాజీకి తెలిస్తే మొత్తం గొడవ అయిపోతుంది. ఈ సెంటిమెంట్ స్టోరీ ఇక్కడే నొక్కేయాలి. చూడండి మేస్టారు, సుజాత ఎక్కడ పోతుంది? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అనాథ? వాళ్ళ నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు బాగానే చూసుకుంటారు. మీరు మీ అబ్బాయి విషయం ఆలోచించండి. అయ్యా, అక్కడ సింగ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఆయనకి విషయం తెలిస్తే బాగుండు. మీరు బయలుదేరండి, మీరు బయలుదేరమని చెప్పండి అమ్మా. అవును, ముందు వాడిని చూడాలండి. బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి. పదండి. అరుగో వచ్చేసారు. నమస్తే. రండి రండి రండి. మా అబ్బాయి సికిందర్, వీరు బాలాజీ అమ్మగారు నాన్నగారు. నమస్తే రండి, అమ్మాయిని చూద్దరు గాని ముందు మా బాలాజీని చూడాలి. అమ్మా. బాబు, బాబు, నిన్ను మళ్ళీ నేను చూస్తాననుకోలేదురా. ఆ సముద్రం నిన్ను మింగేసింది అనుకున్నానురా. ఊరుకోమా. చూడండమ్మా, ఇది బాధపడవలసిన సమయం కాదు. అన్ని కష్టాలు తీరిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాడు అనుకున్న మీ కొడుకు మీ కళ్ళ ముందున్నాడు. ఇంతకంటే అదృష్టం ఏముంది? మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం. బాలాజీ. ఏంటమ్మా, ఏమిటి? బాబు, నీకో విషయం చెప్పాలరా. చెప్పు. నేను ఆలోచించమని చెప్పట్లేదు, విషయం నువ్వు అర్థం చేసుకుంటావని. అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆ విషయాలంటే అవసరం అంటారా? హడావుడిగా పెళ్లి నిశ్చయం అయిపోయింది, శుభలాగా ఇంకా పంచిపెట్టలేదు, బంధువులకి ఇంకా తెలియపరచలేదు. ఇవేగా. ఏమయ్యా, నీకు అసలు ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? ఆ అమ్మాయికి అందమైన చీర కట్టి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలందా? అది కాదు, అమ్మేదో చెప్పాలి. ఎందుకు చెప్పదయ్యా? ఎందుకు చెప్పదు? నా కోడలు అర్జెంట్ తీసుకురారా, నా చూడాలందని అందా? అదే నేనైతే ఊరుకునేవాడా? అసలు ఈ పెళ్ళే క్యాన్సిల్ చేసేవాడి. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఏంటయ్యా నన్ను మాట్లాడినవరా? నేను మాస్టర్, నేను తప్పు చేయకూడదు. ఈ ఇంటి పెద్దలకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. చెప్పండి. బాలాజీ జీవితం ఇప్పుడిప్పుడే గతుకుల్లోంచి గట్టున పడుతోంది. మీరు ఈ విషయం చెబితే బాలాజీ పెళ్లి చేసుకోడు. పూజకి ఏమైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ఊరుకోరు, బాలాజీని నరికేస్తారు. అలా జరగాలనుకుంటే వెళ్ళి నిజం చెప్పండి. చూడండి, ఏ రోజైతే వాడి చేతికి మీరు ఉరితాడిచ్చారో, ఏ రోజైతే వాడు గంగమ్మ ఒళ్ళో దూకాడు, మీ కొడుగ్గా వాడు ఆనాడే చచ్చిపోయాడండి. ఆడు గంగమ్మ ఒళ్ళో మళ్ళీ పుట్టి మా బాలాజీ అయ్యాడు. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత మాకుంది. సుజాత జీవితం ఇంకా మీ చేతుల్లో ఉంది, కానీ బాలాజీ జీవితం వాడి చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. ఆ పంజాబీ వాళ్ళ ఆత్మీయతల్లో ఉంది. ఏం జరిగినా బాలాజీ మళ్ళీ రోడ్డు మీద పడతాడు. మీ చేతులతో మీరే చంపాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళండి. మీ మీద తప్పు పెట్టుకోవద్దు మేస్టారు, వెళ్ళండి. వద్దండి, వాడికి ఈ విషయం తెలియనివద్దు. పెళ్లి పెద్దలుగా వాడికి 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాం. వాడికి ఈ విషయం చెప్పొద్దు.